వెల్కమ్ టు D6 తాళపల్లి శేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ మీరు వచ్చింది మీ పిల్లల స్కాలర్షిప్స్ ఎవరైతే బీసీ పిల్లలు జ్యోతిబా పూలే బీసీ ఫారెన్ స్కాలర్షిప్ ఉందో అది 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉందండి అంశం మీద మన D6 ప్రేక్షకులందరూ కూడా వివరించడానికి వచ్చారు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తొందరగా రిలీజ్ చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి వచ్చారు, అంతే కదా? ఎస్ సార్, అవును సార్. సో ఒకసారి చెప్పండి అసలు దాని సమస్య ఏంటి? నమస్కారం అండి. నా పేరు తాళపల్లి శేఖర్, నేను నిజామాబాద్ నుండి వచ్చాను. ఎంతోమంది పేద పిల్లలకు బీసీ పేద పిల్లలకు ప్రభుత్వము ప్రవేశపెట్టిన జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసము గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 2023 మరియు 2024. దీనివల్ల విదేశాల్లో చదువుకున్న పిల్లలు ఎంతో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వము కొన్ని పనులు చేస్తూ ఉంది, కానీ కొన్ని బీసీ సంబంధించిన స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు. నేను చేసే రిక్వెస్ట్ చేసే పేరెంట్గా వాళ్ళు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అక్కడ కాలేజ్ ఫీజు కట్టాలన్నా లేదా రూమ్ రెంట్ కట్టాలన్నా కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీ గవర్నమెంట్ తరఫున బీసీ స్కాలర్షిప్ ఎంత తొందరగా వీలైతే, ఇప్పటికే లేట్ అయిపోయింది కనుక వెంటనే రిలీజ్ చేయవలసిందని నేను గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నాను. ఈ వచ్చిన గవర్నమెంట్ కొన్ని మంచి ప్రభుత్వ పథకాలు పెడుతున్నారు, కానీ బీసీలకు కష్టపడి చదువుకునే బీసీ విద్యార్థులకు ఎందుకు 2 సంవత్సరాలుగా విడి చేయట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఈ మీడియా ద్వారా నేను మీకు గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా ఒక రోజు కూడా లేట్ చేయకుండా వెంటనే గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో వెంటనే రిలీజ్ చేసి ఈ పేద విద్యార్థులకు మద్దతు అండ్ సహాయం అందించాలని వెంటనే కోరుతున్నాను. నమస్కారం. చూస్తున్నారు కదా, శేఖర్ గారు ఏదైతే విజ్ఞప్తి చేశారో రాష్ట్ర ప్రభుత్వానికి, వాళ్ళ విగ్రహాల పేరు మీద, తర్వాత రకరకాల దాని పేరు మీద ఇవాళ ఎంతో అనేక రకాల పథకాలు ఇస్తానని చెప్తున్న ప్రభుత్వము ఇలా విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తానన్న పథకము ఇంతవరకు అమలు చేయలేదు, స్టార్ట్ చేయలేదు. అట్లాగే ఓవర్సీస్ అయితే అనేది వాళ్ళైతే ఇండియాలో ఉండరు పాపం, ఎక్కడో విదేశాల్లో చదువుకున్న పిల్లలకు అక్కడ అయ్యో ఎవరు ఉండరు అక్కడ. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు దిక్కుండాలి, డబ్బు ఉంటే తప్ప ఫారిన్ కంట్రీస్లలో మనం ఒక రోజు ఉండలేము. సో కాబట్టి ఇలా పేద మధ్యతరగతి పిల్లలుగా విదేశాల్లో చదవడానికి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే మహాత్మా పూలే మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద షెడ్యూల్ కులాల పిల్లలకి, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే మీద బీసీ విద్యార్థులకి, ఇవాళ మళ్ళీ ఎస్టీ పిల్లలకు కూడా ఇవాళ ఈ స్కాలర్షిప్స్ ఏవైతే ఇస్తున్నారో, సో వాళ్ళకు తక్షణమే 2 సంవత్సరాల స్కాలర్షిప్ను విడుదల చేస్తే ఆ పిల్లల భవిష్యత్తును కూడా మీరు తీర్చిదిద్దును ఆదుకున్న వాళ్ళు అవుతారు. అభయస్థాన్ని మీరు కేవలం విగ్రహాలకే పరిమితం చేయకుండా నిజంగా విద్యార్థులకు దానికి అభయస్థాన్ని మీకు దారుణంగా, అందులో ముఖ్యంగా విదేశీయుల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మన D6 తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. D6 ప్రేక్షకులకు నమస్కారం. ప్రొఫెసర్ డాక్టర్ గోలి వినోద్ కుమార్ గారు 7 సంవత్సరాల సర్వీస్ను పక్కన పెట్టి ప్రజాసేవలో మన సమాజంలో జరుగుతున్న ఈ సమస్యల గురించి ప్రజలకు సవివరంగా వివరిస్తూ ఈ మధ్యలోనే D6 ఛానల్ మనకు ఓపెన్ చేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థం. సో మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి అండ్ లైక్ చేయాలి. ఇప్పుడు D6 ఛానల్ ఒక తెలంగాణకే కాకుండా సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశానికి రేపు ఇంతకుముందు ఎంత నష్టం జరిగింది, నష్టం జరగబోతుందో కూడా మనం ఈ మధ్యలో చూస్తున్నాము. మీరు కూడా ఎక్కడున్నా కూడా పల్లెటూరులో ఉన్నా పట్టణాల్లో ఉన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, పక్క వాళ్ళకి చెప్పండి. మన ఒక బడుగు బలైన వర్గాలకే కాదు, ఉన్న వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. అందరి గురించి సమాజంలో అందరికీ అసమానతలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టబడింది. ఏ ఒక్కరి గురించో కాదు, ఇది రాజకీయ పరంగానే కాదు, ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అందరూ కూడా అన్ని విషయాలలో అందరికి సమాన భాగం ఉంటేనే సమాజం బాగుపడుతుంది. ఏ ఒక్కరి ఇద్దరు చేతుల్లో ఉంటే బాగుండదని ఈ విషయాలను ముందుకు తీసుకొచ్చి గాలి వినోద్ కుమార్ సార్ మనందరికీ ఆయన సర్వీస్ని గవర్నమెంట్ ఉద్యోగాలు పక్కన పెట్టి సమాజ సేవ కోసమై మనం ముందుకు వచ్చినందుకు నిజంగా మనందరం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ సార్.